ఇక చిన్న పప్పు 2-3 అనేది మనం జస్ట్ టెన్నలు బొన్నలు తక్కువ దీనికి పనికిరావు. మనకి 40 to 50 అంతే. అదే నేను అదే 30 పెట్టుకుంటే సరిపోదు అన్నాడు. అయితే నేను అది పైపులో ఉన్నది కొట్టుకుంటే 40 అన్నాడు. అయితే మనం కరెక్ట్ ఫస్ట్ 40 కొడితే మళ్ళీ పైపులు దిక్కుపోయింది అన్న. అయితే 35 కొట్టుకుంటే పైపులు సరిపోతుంది. అందుకే 35-37 పెట్టమంటున్నా. ఆనైంది ఇప్పుడే మాట్లాడుకోనే. 0.3 దిగుద్ది. 4 వచ్చా దిగుద్ది. అది వచ్చినా నిలబడిపోద్ది. వెనక్కి 5 వస్తే మామూలుగా 5 వచ్చినా 5లో నిలబడింది అనుకోండి కంప్రెసర్ ఆగిపోద్ది. 3లో నిలబడినా కాసేపు ఆడి ఆగిపోద్ది. 2 మీకు కరెక్ట్గా లేకపోయిందా ఆగిపోద్ది, స్టాప్ అయిపోద్ది. అది దీనికి ఉన్నది ఇదే. పెరిగినా ఆగిపోద్ది, తగ్గిన కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా ఆడద్దు. అది చోక్ అయిపోతేనే ఫిల్టర్ వేడెక్కితే, లేకపోతే గ్యాస్ ఎక్కువ అయిపోయాను ఉండాలి. అదే ఎందుకు వస్తుంది? రావు. ఇన్వర్టర్ ఎందుకు వస్తుంది? హీటింగ్ వస్తుంది. ఇప్పుడు మెల్లగా వస్తుంది. కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేద్ది. జమ్ జమ్ అంటే కుసేపుడికి వస్తుంది. ఇప్పుడే వస్తుంది. నిలబడిందా 4 అంతే. కరెక్ట్గా కొట్టేస్తే ఇక అంతే, ఇక అక్కడ నిలబడిపోద్ది అంతే. అది ఇది ఎంత ఉందండి గేజీ? ఎక్కడికి వచ్చి 10కా? 5కి వచ్చిందా? 5కి వచ్చి 4కి వచ్చేద్ది. అంటే అదేం చేద్దంటే 5కి వచ్చి 4కి వెళ్ళిపోద్ది. మళ్ళీ కంప్రెషన్ స్పీడ్ పెరిగింది చూసారా? అది ఆ స్పీడ్ అంటే ఒకసారి చూస్తుంది అనమాట. చూసి కరెక్ట్గా లెవెల్ చూసి కరెక్ట్గా మళ్ళీ స్లో అయిపోద్ది. కంప్రెషన్ స్లో అయిపోతే ఇక్కడ యాంప్స్ పడిపోద్ది. అది 0కి మైనస్ దా లాక్కెళ్ళి మళ్ళీ 0 దగ్గర పెట్టేస్తుంది. అది వేరియబుల్. అందుకే మనం ఈ గ్యాస్ను కూడా వేరియబుల్గా ఎక్కిలేం. అది దాన్ని కరెక్ట్ గ్యాస్ ఎక్కిచ్చేస్తే స్టాండింగ్లో ఇక అక్కడ ఇక అది ఏం కామ్గా దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇంకా అది మాత్రం మనం దాన్ని వేరియబుల్ చేద్దామంటే అవ్వదు. ఇక మనం ఫెయిల్ చేసేద్ది అది. అలా అందుకనే ఎప్పుడు దాన్ని చూసుకోవాలన్నమాట మనం. అది ఏకం అవ్వలేదంటే చుట్టూ బీడింగ్ చుట్టూ తిరిగి వచ్చి ఉంటుంది.
బీడింగ్ చుట్టూ ఆ? అన్నిటికీ అలాగే ఉంటుంది. ఇన్వర్టర్ మోడల్ ఇప్పుడు నాన్ ఇన్వర్టర్లో కూడా కొన్నిటిలో ఉంటుంది అలా. అది ఏది ఏమవుతుంది కాకపోతే డోర్ చుట్టూ ఉన్న స్వెట్టింగ్ పోదు.